తుఫాను వంటి శ్రమలు మన మీదకి వచ్చినప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, బలహీనముగా ఉన్నప్పుడు, భయం మనలను కంపించి వేసినప్పుడు భయంకరముగా ఏడుస్తూ ప్రార్థన చేస్తాం. దేవా, ఈ బాధ నుండి నన్ను తప్పించు, నేను నీకు ఈ మొక్కుబడిని చేసుకుంటున్నాను, ఈ మొక్కుబడిని తీరుస్తాను, నీ సన్నిధికి క్రమంగా వస్తాను, నీ సన్నిధిలో ప్రార్థిస్తాను, నీ సన్నిధిలోనే ఉంటాను ప్రభువా, నన్ను దయచేసి ఆశీర్వదించు, స్వస్థపరచు అని అనేక రకాలుగా ఆ టైంలో, ఆ సమయంలో మనము మొక్కుబడి చేసుకుంటూ ఉంటాము. హాస్పిటల్లోనైనా సరే, ఇంట్లోనైనా సరే, ఎక్కడ ప్రమాదంలో, శోధనలో మనం ఉంటున్నామో ఆ స్థలమందు మనం మొక్కుబడి చేసుకుంటున్నాము. అలాగే దేవుడు కూడా మనం మొక్కుబడిని ఆలకించి మనల్ని విడుదల దయచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం ఇలాగూ తెలియజేస్తుంది, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. చూసారా, మనము నమ్మదగన వారము. ఎందుకంటే మొక్కుబడి చేసుకొని సమస్యలో, శోధనలో మొక్కుబడి చేసుకున్న మనము తీర్చడానికి ఆలస్యం చేస్తూ ఉంటాము. అయితే దేవుడు నీ యొక్క మొక్కుబడి గురించి, నీ ప్రార్థన గురించి, నీ విన్నపమును ఆలకించి నీకు వెంటనే విడుదల దయచేశాడు. కానీ నీవు నమ్మదగిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రం నమ్మదగిన వాడుగా నీ ప్రార్థన ఆలకించి నీకు అద్భుతం చేశాడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నమ్మదగని మనకే నమ్మదగిన కార్యాలు చేయగలిగినప్పుడు, మనము నమ్మదగిన ఉన్నప్పుడు ఇక ఎన్ని కార్యాలు చేస్తాడో ఆలోచన చేయండి. ఆయన నుండి పొందుకోవాల్సిన కార్యాలు త్వరగా పొందుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. యేసు నామములో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.